నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజంగానే తిరుమల ప్రసాదం కల్తీ జరిగిందని నలుగురిని సిబిఐ బృందం అరెస్ట్ చేశారు. ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమల్ హాసన్ లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు, ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం ఒకసారి. ముందు ఏం మాట్లాడినాడో చూడండి. 4 మాటలు ఇంగ్లీష్ లో కూడా చెప్తా, ఎందుకంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా 4 మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాడంట. ఎందుకంటే చేసిన పని ప్రపంచమంతా తెలియాలి కదా. 4 మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తానని స్టార్ట్ చేసినాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా, నిజంగానే ఆశ్చర్యం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ప్రసాదంలో కల్తీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆశ్చర్యం కలిగించిందంట ఆయనకి. ఇప్పుడు మాకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. మాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. మీరు తెలిసి మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారో అని ఎవడైనా ప్రసాదం విషయంలో తప్పు చెప్తారా సార్? అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి లడ్డు కల్తీ జరిగిందని ఎలా చెప్తారని మీరు అనుకున్నారు సార్? మీరు తప్పించుకోవడానికి అబద్ధానికి రెక్కలు కట్టి, అబద్ధానికి డ్రాయర్ వేసి, అబద్ధానికి జాకెట్ వేసి అని చెప్పి మీరు సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? 4 అరెస్ట్ అయ్యారు. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కరెక్ట్గా చెప్పారు సార్. ఒక గొప్ప వ్యవస్థను, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి, హిందువులు ఆరాధ్య దైవంగా కొలిసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క టెంపుల్ ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత మాత్రం మీకే చెందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. లడ్డులో కల్తీ చేయడం ఏందండి? లడ్డు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారు? డబ్బులు తీసుకునే కదా ఇస్తున్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, ఏ తప్పు జరగకపోయినా కూడా జరిగినట్లు చూపించి ఇదన్నారంట. మరి ఇప్పుడు 4 అరెస్ట్ చేసినారే, ఇప్పుడు సమాధానం చెప్పండి. సిబిఐ వాళ్ళు ఏమైనా ఊరికైనా అరెస్ట్ చేసినారా? అరెస్ట్ చేసిండేది కూడా నెయ్యి ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు. మరి అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అబద్ధం చెప్పింది మీరనే కనీసం ఒప్పుకుంటారా? హిందువులకు క్షమాపణ చెప్తారా? మీకేం సార్ మతం మార్చుకున్నారు? హిందువుల మనోభావాలంటే మీకు హేళనగా ఉండొచ్చు. ఇప్పుడు మేము తినింది కల్తీ లడ్డు, మేము తినింది ఆవు నెయ్యి కాదు అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది సార్ మనసుకు. వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి సార్, దేవాలయ పరువుని 4 అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినారంటే కల్తీ జరిగినట్లే కదా. మరి దేవాలయ పరువును, శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పరువును, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువును ఎవరు సార్ బజారుకి ఇచ్చింది? కల్తీ జరగకపోయింటే 4 అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఇప్పుడు అరెస్ట్ చేసినారంటే కల్తీ జరిగిందనే కదా. ఇంగ్లీష్ లో కూడా 4 మాటలు చెప్పి, ఇంగ్లీష్ లో 4 మాటలు చెప్తాడంటే వినండి. నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎర్రిపప్పు అయితే సరిపోదు, నేషనల్ లెవెల్లో ఎర్రిపప్పు అవ్వాలని ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాడు. ఏనండి, నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. దీని తర్వాత ఇప్పుడు రాయి, ప్రైమ్ మినిస్టర్ కు ఒక లెటర్ రాయి, చీఫ్ జస్టిస్ కు ఒక లెటర్ రాయి. ఏమని రాస్తావంటే, అయ్యా నా పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డులో వాడినటువంటి నెయ్యి, కల్తీ నెయ్యి వాడినామని ఇప్పుడు రాయి లెటర్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను. ఇప్పుడు 4 అరెస్ట్ అయినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు భ్రష్టు పట్టించినారు? ఎవరు రాజకీయాల కోసం వాడుకున్నారు? రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకునింది తమరే. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను రోడ్ల మీదకు తీసుకొచ్చింది తమరేనని ఇప్పటికైనా ఒప్పుకొని కనీసం క్షమాపణ చెబితే ఈ హిందూ సమాజము మిమ్మల్ని క్షమిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసే చేశారో లేదా తెలియక చేశారో, లేదా సుబ్బారెడ్డి చేశారో, కరుణాకర్ రెడ్డి చేశారో, ఎవరికి ముడుపులు అందిందో, ఎవరు ఆ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారో, కనీస సరఫరా సామర్థ్యం లేనటువంటి ఒక డైరీకి ఆ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో కనీసం మీకు తెలుసో లేదో, మీకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, ఏదేమైనప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా హిందువులకు క్షమాపణ చెప్పి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు వచ్చి క్షమాపణ చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పి మోకాళ్లతో మెట్లు నడుచుకుంటా వెళ్ళి పైన తిరుమలలో గుండు కొట్టుకొని క్షమాపణ చెప్తే ఆ దేవదేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పరనుకోండి, అది వేరే విషయం. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.